హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏంటంటే సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ అయితే మనం ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్. సి లాంగ్వేజ్లో మనకి ఆపరేటర్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి, వాటి యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా మీరు కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఆడకు వెళ్ళేసి కాంటాక్ట్ అయ్యారంటే మీరు ఈ కోర్స్ని మొత్తం సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్, వీడియోస్ అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్స్, నెక్స్ట్ అదేవిధంగా డీటెయిల్డ్ మెటీరియల్ అనేది మీరు హోమ్కే మీరు ఒక కొరియర్ ద్వారా పొందొచ్చు అనమాట. ఓకేనా? ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో ఆపరేటర్స్ గురించి నేర్చుకునే ముందు మీకు రెండు కీవర్డ్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆపరేటర్ అండ్ అదేవిధంగా ఆపరాండ్ గురించి మీకు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకేనా? సో బేసికల్గా ఆపరేటర్ అంటే ఏంటంటే అనేది ఒక సింబల్. అది కంపైలర్కి ఏం చెప్తుందంటే ఒక సర్టన్ యాక్షన్ కానీ, టాస్క్ కానీ, లేకపోతే ఒక మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ మ్యానిపులేషన్స్ చేయమని చెప్పి కంపైలర్కి చెప్తుందనమాట. సో ఆపరేటర్ అనేది ఒక సింబల్. ఏదర్ ఇప్పుడు మనం దీనిలో కొన్ని ఆపరేటర్స్ టైప్స్ ఉంటాయి. అర్థమెటిక్ అని, అర్థమెటికల్లో ప్లస్ అనేది ఒక సింబలే కదా, నెక్స్ట్ మైనస్ ఒక సింబలే కదా. సో ఆ సింబల్ ఏం చెప్తుందంటే మనం తీసుకున్న రెండు వేరియబుల్స్ కానీ ఆ రెండు వేరియబుల్స్లో మధ్యలో ఆ సింబల్ పెట్టినప్పుడు సో ఒక సర్టన్ టాస్క్ కానీ ఒక యాక్షన్ కానీ పర్ఫామ్ చేయమని చెప్పి కంపైలర్ చెప్తుంది. సో దాన్ని ఆపరేటర్స్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఆపరేటర్ అంటే ఏంటంటే సింబల్స్ అనమాట. ఓకేనా? ఆపరాండ్ అంటే ఏంటంటే మనం తీసుకునే వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ x plus y, x is equals to 2, y is equals to 3, x plus y is equals to 5. ఓకేనా? సో ఇప్పుడు x, y, 5 ఏవైతే వాల్యూస్ మీరు అసైన్ చేశారో అవన్నీ కూడా ఏమవుతాయంటే ఆపరాండ్స్ కిందకు వస్తాయి. సో ఇక్కడ ఆపరేటర్ ఎవరు ఇక్కడ? సో మీరు తీసుకున్న ఈ ప్లస్ ఈక్వల్ టు ఏంటంటే మీకు ఆపరేటర్స్ కిందకు వస్తాయి. అండ్ అదేవిధంగా వేరియబుల్స్ అనేవి అండ్ వాల్యూస్ అనేవి ఆపరాండ్స్ కిందకి వెళ్తాయి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ వీడియో అనేది మనకి చాలా లెంతీ ఉంటుంది. అంటే మీకు దీనిలో చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. ట్రస్ట్ మీ, మీరు ఏ వీడియోని కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ అవ్వద్దు. నేను ఇవి ఒక మనకి 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. నేను ప్రతిదీ ఒక్కొక్క వీడియోలో మీకు క్లియర్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. సో మీరు ఎక్కడ కూడా ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా ప్రతి పార్ట్ని చూడండి. మీకు క్లియర్గా ఈ పార్ట్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు ఆపరేటర్స్ మీద ఒక గ్రిప్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో బేసికల్లీ మనకి 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్, సెకండ్ వన్ లాజికల్ ఆపరేటర్, థర్డ్ వన్ రిలేషనల్ ఆపరేటర్, ఫోర్త్ వన్ బిట్వైజ్ ఆపరేటర్, అండ్ ఫిఫ్త్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్, సిక్స్త్ వన్ ఏంటంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, సెవెంత్ వన్ ఏంటంటే యూనరీ ఆపరేటర్స్, ఎయిత్ వన్ ఏంటంటే స్పెషల్ ఆపరేటర్స్, సో నైన్త్ వన్ ఏంటంటే కండిషనల్ ఆపరేటర్స్. సో మనం ఈ ఆపరేటర్స్లో ఈ 9 ఆపరేటర్స్ అయితే మనకు ఉన్నాయి. సో వీటిలో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా వాటి ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో రిమైనింగ్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియోలో చెప్తాను, బికాజ్ ఆఫ్ ఇది చాలా లెంత్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఒకే వీడియోలో మొత్తం చెప్పేసాను అనుకోండి, 1-2 ఎగ్జాంపుల్స్లో క్లోజ్ అయిపోతుంది. అదే మీకు ఒక సపరేట్ వీడియో అంటే మీకు 4-5 ఎగ్జాంపుల్స్, సో 4-5 డెఫినేషన్ చూపించి మీకు చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేది ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్. సో అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటంటే సో బేసికల్లీ మనకి ఏదైనా ఒక 2 వేరియబుల్స్ ముందు మధ్యలో కానీ అలా కానీ మన అర్థమెటిక్ ఆపరేటర్స్ కానీ అప్లై చేస్తే సో అది మనకి ఒక సర్టన్ యాక్షన్ని పర్ఫామ్ చేసి మనకు వాల్యూని ఇస్తుంది. సో బేసిక్గా మన అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకి ఏమేమి ఉన్నాయంటే ప్లస్, మైనస్, ఆస్ట్రిక్, డివిజన్, డివిజన్ సింబల్ మీకు తెలుసు కదా, అండ్ అదేవిధంగా మాడ్యులస్. సో మనకి ఈ 5 సింబల్స్ అయితే ఉన్నాయన్నమాట అర్థమెటిక్ ఆపరేటర్స్లో. ఓకేనా? సో బేసికల్లీ అర్థమెటిక్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తారంటే అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్కి, అడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటికి ఏంటంటే ఈ యొక్క అర్థమెటిక్ ఆపరేటర్స్ని అయితే యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ ప్లస్ అంటే ఏంటి? 3 + 4, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 + 4 అంటే 7. నెక్స్ట్ అదే మీకు ఇక్కడ సబ్ట్రాక్షన్ అంటే మీకు తెలుసు కదా, ఇవన్నీ కూడా మనం బేసిక్ లైఫ్లో డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసేవి అన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ప్రోగ్రామ్స్ని తీసుకుందాం. మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేద్దాం. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? మీరు ఇక్కడ చూసుకుంటే హ్యాషింగ్లో ఎస్టీడీ మనకి బేసిక్ హెడర్ ఫైల్ అయితే ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ వాయిడ్ మెయిన్ ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మెయిన్ కింద నేను ఏమైనా ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఆ వేరియబుల్కి నేను నేమ్ డేటా టైప్ ఇస్తున్నానంటే ఇంట్ అని చెప్పేసి ఇచ్చాను. ఒకవేళ మీకు ఇది ఎలా ఇవ్వాలో తెలియకపోతే
నేను డేటా టైప్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇంట్ అనే డేటా టైప్ చేశాను. సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో నేను ఇక్కడ వేరియబుల్ ఏం తీసుకున్నాను అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 31 ఈ వాల్యూ ఇచ్చాను దీనికి నేను. ఓకేనా. అండ్ అదేవిధంగా నేను బి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, దానికి 10 అనే వాల్యూ అయితే ఇచ్చాను. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇంట్ సి అని చెప్పేసి నేను దీనికి అంటే ఒక వేరియబుల్ని నేను ఇక్కడ అసైన్ చేస్తున్నాను. ఓకేనా. చేసిన తర్వాత నేను ఇక్కడ సెమీకోలన్ ఇచ్చాను. ఓకేనా. నేను ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు నేను ఏంటంటే మనం ఒక్కొక్కటి పర్ఫామ్ చేసుకుంటా వద్దాం, మీకు ఆన్సర్స్ అనేవి మీకే చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను ఇవి పర్ఫామ్ చేసే ముందు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక చిన్న కండిషన్ ఇస్తున్నాను. ఏమనంటే ఇక మీరు చూడొచ్చు, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకేనా. సో నేను ఈ కండిషన్ ఇచ్చాను. ఓకేనా. కండిషన్ ఇచ్చి నేను ఇక్కడ సెమీకోలన్ పెట్టాను. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో నేను ఏం రాస్తున్నానంటే వాల్యూ ఆఫ్ సి ఈజ్ పర్సంటైల్ డి. పర్సంటైల్ డి ఎందుకని? బికాజ్ ఆఫ్ అవన్నీ ఇంటీజర్ ఫార్మాట్లో ఉన్నాయి. ఓకేనా. పర్సంటైల్ డి \n అండ్ కామా మనము ఏ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకున్నాం ఆన్సర్గా ఇది కదా. సో ఇక్కడ నేను సి అనే వేరియబుల్ ఇచ్చేస్తున్నాను. సో వాల్యూ ఆఫ్ సి ఈజ్ పర్సంటైల్ డి \n కామా సి. ఓకేనా. ఇది మన ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి నాకు వాల్యూ ఎంత వచ్చింది, వాల్యూ ఆఫ్ సి ఈజ్ 41 అని చెప్పేసి వచ్చింది. సో పర్ఫెక్ట్, నాకు ఆన్సర్ అయితే కరెక్ట్గా వచ్చింది. ఓకే, నాకు ఎడిషన్ అయితే పర్ఫెక్ట్గా రన్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేమ్ నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఇంకో సింబల్ మారుస్తున్నాను, ఏంటంటే మైనస్. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ సి ఈజ్ పర్సంటైల్ డి, నేను అదే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నేను మళ్ళీ రన్ చేద్దాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి వాల్యూ ఆఫ్ సి ఎంత వచ్చింది, 41 ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ఏమంత వచ్చింది 21. ఓకే, పర్ఫెక్ట్గా రన్ అయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేమ్ మళ్ళీ దాన్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ ఏ * బి అంటున్నాను. సో వాల్యూ ఆఫ్ సి ఈజ్ పర్సంటైల్ డి, సో సి అని ప్రింట్ చేయమని చెప్తాను. సో చూద్దాం, చూడండి వాల్యూ ఆఫ్ సి ఈజ్ 310 అని చెప్పేసి వచ్చింది. ఓకే, ఇది కూడా పర్ఫెక్ట్ రన్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ దీన్ని మళ్ళీ ఇలాగ కాపీ చేసి ఇక్కడ నేను డివిజన్ సింబల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో డివిజన్ సింబల్ని యూజ్ చేసి నేను ఇక్కడ సేమ్ ఇదే మనము సి వాల్యూని ప్రింట్ చేయమంటున్నాను. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి నాకు వాల్యూ ఆఫ్ సి ఈజ్ 3 అని చెప్పేసి వచ్చింది. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసుకుంటే నాకు ఏ అనే వాల్యూ 31, బి అనే వాల్యూ 10 అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ అనే వేరియబుల్కి 31 అనే వాల్యూ ఇచ్చాం, బి అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ ఇచ్చాం. అయితే మనకి ఇక్కడ వాల్యూ డివిజన్ చేస్తే 3 వచ్చింది. యాక్చువల్లీ 3 రాదు, మనకి 3 పాయింట్ సంథింగ్ వాల్యూస్ అయితే రావాలి. కానీ ఇక్కడ మనకి ఎందుకు ఈ 3 వచ్చిందంటే మనం ఇక్కడ వాడింది ఏంది, పర్సంటైల్ డి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మనకి ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ కావాలి అంటే మనం ఇక్కడ ఏంటంటే పర్సంటైల్ ఎఫ్ పెట్టుకుంటే మీకు ఏంటంటే ఇక్కడ ఫ్లోట్ పెట్టేసుకొని ఇక్కడ పర్సంటైల్ ఎఫ్ పెట్టుకుంటే మీకు వాల్యూ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా నెక్స్ట్ నేను మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను అదే కాపీ చేశాను, ఇక్కడ మాడ్యులస్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నేను వాల్యూ అనేది కావాలనుకుంటున్నాను, రన్ చేస్తున్నాను. ఓకేనా. చూడండి నాకు మాడ్యులస్కి 1 అని వాల్యూ వచ్చింది. యాక్చువల్లీ డివిజన్కి మాడ్యులస్కి డిఫరెన్స్ ఏంటంటే డివిజన్లో మనకి ఏంటంటే కోషన్ని చూపిస్తుంది అండ్ మాడ్యులస్లో మనకి ఏంటంటే రిమైండర్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత, ఏ వాల్యూ 31 కానీ బి వాల్యూ 10. సో ఇప్పుడు 10 టేబుల్తో 31ని మనం డివైడ్ చేసినప్పుడు మనకి ఎంత మిగులుతుంది, 10 × 3 30. సో రిమైండర్ ఎంత మిగిలింది 1. సో మనకి ఇక్కడ వాల్యూ 1. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఓకేనా. మీకు ప్రతిదీ వాల్యూస్తో సహా నేను ఎగ్జాంపుల్స్లో చూపించాను. సో ఈ విధంగా మీరు చాలా ట్రై చేయొచ్చు ఇంకా మీరు. ఓకేనా. సో ఇది బేసికల్గా మనకి మొత్తం మీద అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ గురించి, అంటే రెండోది లాజికల్ ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోస్ని స్కిప్ చేయదు, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ప్రతిదీ మీరు వీడియోను స్కిప్ అవ్వద్దు. ఓకేనా. సో ప్రతిదీ చూడండి, మీకు ఖచ్చితంగా ఆపరేటర్స్ గురించి అయితే క్లియర్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. ఓకేనా. సో ఇది ఈరోజు మన వీడియో అయితే. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ కోర్స్ని పర్చేస్ చేసుకుంటే చెప్పాను కదా, కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి మీరు కాంటాక్ట్ అయితే మీరు కోర్స్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకేనా. సో ఇదిగా ఈరోజు మన వీడియో అయితే. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్ డే.